ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ఫౌజీ సీతారామం సినిమాతో దర్శకుడిగా ప్రూఫ్ చేసుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ప్రముఖ నృత్యకారిణి అయిన ఇమాన్వి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూడగా తాజాగా అదిరిపోయే అప్డేట్ ఒకటి అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తూ ఉండగా అందులో 2వ భాగం ప్రీక్వెల్ గా ఉండనుంది అని ఇటీవలే దర్శకుడు ధృవీకరించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 ఆగస్టు 14న విడుదలయ్యే అవకాశం ఉందని కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో చేసిన ఫౌజీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అంతకు ముందుకు హను రాఘవపూడి సీతారామం సినిమాని చేశాడు. ఈ సినిమాలో సాడ్ ఎండింగ్ ఉంటుంది. మరి దాన్ని బేస్ చేసుకునే ఈ సినిమాలో కూడా మరోసారి సాడ్ ఎండింగ్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చనిపోతుందా, హీరో చనిపోతాడా అనే విషయం మీద సరైన క్లారిటీ రావడం లేదు. మొత్తానికైతే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారు అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఇక హను రాఘవపూడి డిఫరెంట్ లవ్ స్టోరీని తెర మీద ప్రజెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు హను రాఘవపూడి చేసింది చిన్న హీరోలతో కాబట్టి ఎలాంటి ప్రయోగాలు చేసినా వర్కౌట్ అయింది. ఇక ప్రభాస్ తో అలాంటి ఒక భారీ ప్రయోగం చేస్తే సాడ్ ఎండింగ్ ఇస్తే సినిమాని ప్రేక్షకులు ఎలా జీర్ణించుకుంటారో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్ ను అమాంతం పెంచేస్తుందా లేదా అనేది తెలియాల్సింది మాత్రం కొద్ది రోజుల్లోనే వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా నుంచి తొందరలోనే ఒక భారీ అప్డేట్ ని సైతం ఇవ్వడానికి దర్శకుడు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఫౌజీ భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లవ్ అండ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. స్వాతంత్రానికి ముందు జరిగిన కథను తెరకెక్కిస్తున్నారు. భారీ వార్ సన్నివేశాలతో పాటు అదే కథలో అద్భుతమైన ప్రేమ కథను హైలైట్ చేస్తున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే చర్చ అప్పుడే మొదలైంది. ఫౌజీ గ్యారంటీ హిట్ అనే టాక్ నేపథ్యంలో హను తదుపరి హీరో ఎవరు అంటూ సర్వత్రా చర్చ నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది. ఫౌజీ అనంతరం హను రాఘవపూడి బాలీవుడ్ లో హీరోతో సినిమా చేయనున్నాడని తెలిసింది. షాహిద్ కపూర్ కు ఓ స్టోరీ వినిపించాడట. నచ్చడంతో అతడు కూడా ఓకే చెప్పినట్లుగా వినిపిస్తుంది. తెలుగు, హిందీ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించే దిశగా చర్చలు తీసుకుంటున్నారట. అదే నిజమైతే తెలుగు, హిందీలోనే సినిమా చేసే అవకాశాలున్నాయి. కొంతకాలంగా బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫౌజీ నుండి త్వరలోనే భారీ అప్డేట్ రానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.